దాన్ని నమ్మి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు చూసారా? సూరి అయ్యా. అది తీసుకురారా. అయ్యా ఇదిగోండి అయ్యా, తీసుకోండి అయ్యా. అన్నా అయ్యో అన్నా 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 నొప్పిగా ఉందన్నా అన్నా 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 అయ్యా వద్దయ్యా, అయ్యా కొట్టకండి అయ్యా, అయ్యా కొట్టండి అయ్యా. మీరు ఏం చెప్పినా నమ్మే వెధవలా ఉన్నానా? నా కూడానే ఉంటూ నాకే గోతులు తవ్వుతారా ఏంటి? నువ్వొచ్చి నా మనవరాల జీవితాన్ని బాగు చేస్తావా? నా మనవరాలు స్వచ్ఛమైన బంగారంరా. నువ్వు తన జీవితాన్ని నాశనం చెయ్యాలి అని చూసే దుర్మార్గుడివి. నాకు నువ్వు చెప్తున్నావు. అన్నా అన్నా అయ్యో అన్నా అన్నా నొప్పిగా ఉందన్నా అన్నా. తమ్ముడు తమ్ముడు అని నెత్తిమీద పెట్టుకుని తిరిగాను కదరా. నీకేం తక్కువ చేశాన్రా? ఆస్తి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదా? మర్యాద ఇవ్వలేదా? నా తర్వాత నీకే అంతా అని చెప్పాను కదరా. ఊరంతా చెప్పి పెట్టాను కదరా. నేను నీ మీద ప్రేమ పెంచుకుంటే నువ్వు ఆ ప్రేమను చూడటం మానేసి కేవలం డబ్బులు ఆస్తి మాత్రమే చూశావు. తరుణి ఎవర్రా తను? నీకు మనవరాలే కదరా. నీ మనవరాల జీవితాన్ని నువ్వే నాశనం చేద్దాం అనుకుంటావా? నువ్వు అసలు మనిషివేనారా? నువ్వు నా రక్తం అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నా కంటి ముందు కనపడద్దు. మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఈ పవన్ని, రాజశేఖర్ని నేను ఈ క్షణం నుంచి వీళ్ళని ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊర్లో ఉన్న వాళ్ళెవరూ వీళ్ళ ఇంట్లో జరిగే ఏ మంచి చెడులకి పోకూడదు. నేను సంపాదించిన ఆస్తి అంతా నేను కష్టపడి సంపాదించింది. అందులో ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను. వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఈ క్షణం నుంచే వదిలేస్తున్నాను. అసలు మీరేమంటున్నారు? మీరెవరు మమ్మల్ని ఊరు నుంచి గెంటేయడానికి? మీరు చెప్తే నేను వినాలా? ఎదిరించి మాట్లాడావో ఈ ఇంట్లోనే నిన్ను చంపి పాతరేస్తాను. రే అయ్యగారు చెప్పారు కదా. అయ్యగారు చెప్పారు, ఇంకా ఏంట్రా? నడవరా, బయటికి రా. అయ్యగారికి ఏం చెప్తావా? పంపించండి. అయ్యగారికి ఏం చెప్తావా? ఓకే నన్ను క్షమించండమ్మా. అయ్యో అయ్యా, ఏంటయ్యా మీరు? లేదమ్మా, ఈ రవిబాబు తప్పుగా ఒక మాట మాట్లాడాడు అని తనని నేను చాలా కష్టపెట్టాను. కానీ ఈరోజు నా కుటుంబం మర్యాదని, నా మనవరాల్ని జీవితాన్ని తనే కాపాడాడు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నీకు రుణపడి ఉంటాను బాబు. అయ్యా, ఇది నేను మీ మనోరాల కోసమో మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలనో నేను చేయలేదయ్యా. నాకు అలా అంతా నటించడం తెలీదు. నా కుటుంబంలో ఒక అమ్మాయికి ఇలా జరుగుంటే నేనేం చేస్తానో అదే నేను చేశానయ్యా. 60 ఏళ్లు దాటగానే మంచివాడా కాదా అని కూడా చూడకుండా అందర్నీ పెద్ద మనిషిగా చూసే అలవాటు అన్ని ఊర్లలో ఉన్నాయి. కాని నా తమ్ముడు నాతోనే పెరిగాడు. నీకంటే వయసులో పెద్దవాడే. వాడు ఇంత చండాలమైన పని చేయాలనుకున్నాడు. చెప్పటానికే అసహ్యంగా ఉంది. కాని నువ్వు చిన్న కుర్రాడివి. ఎంత పెద్ద పని చేశావు. అది అసలు ఒక విషయం అని నువ్వు అనుకోలేదు చూడు. పెద్ద స్థాయికి వెళ్తావయ్యా. నాకు తెలిసినంతవరకు నువ్వేనయ్యా పెద్ద మనిషివి. మీ ఆవిడ చెయ్యి వదలకు. నువ్వు ఎప్పుడెప్పుడు పడిపోతావో అప్పుడప్పుడు నిన్ను గట్టిగా పట్టుకుంటోంది తను. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అయ్యా, అయితే ముందులాగానే మాతో బిజినెస్ చేస్తారా? ఏంటమ్మా అలా అడిగావు? నా తరమే కాదు, నా తర్వాత తరంలో కూడా మా ప్రోడక్ట్స్ కేవలం మీ కంపెనీకి మాత్రమే ఇస్తాం. ఏంటి శివ? అలాగే అయ్యా. తరుణి, తాతయ్య, ఇక మీద ఈ కంపెనీకి వారసులు శివ నువ్వేనమ్మా. నేను ఎలాగైతే ఝాన్సీ అమ్మతో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నానో అదే విధంగా మీరు చెయ్యాలి. అలాగే తాతయ్య. పంట నీళ్లల్లో మునిగిపోకూడదని మీ మనవడు పార పట్టినప్పుడే తను నా నమ్మకాన్ని గెలుచుకున్నాడమ్మా. ఇప్పుడు చెప్తున్నాను ఝాన్సీ అమ్మా, మీ వారసులుగా సరిగ్గా సరిపోయే 2 వజ్రాలను తయారు చేశారు. తనకి ఉన్న పట్టుదలకి
బంగారికి ఉన్న నైపుణ్యం చేరితే మీ కంపెనీ తిరుగు లేకుండా ఆకాశాన్ని తాకుతుంది చూడండి. రవి, చాలా గర్వంగా ఉందిరా. నువ్వు చాలా కష్టపడుతుంటే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు పట్టుదలతో నిలబడి ఈయన మనసు గెలుచుకున్నావు. అది ఏ షార్ట్ కట్టు చూడకుండా గెలిచి చూపించావు. అక్కడే నువ్వు నా మనవడు అనిపించుకున్నావు. బంగారి, సాధించావమ్మా. తరుణి, శివ, అయ్యా ఇద్దరు ఝాన్సీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అయ్యా. వెళ్ళండి. రా తరుణి, రా. అమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి. చందమ్మా. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. బంగారి, అలాగే అమ్మా. ఇద్దరూ సీతారాముల్లా, శివపార్వతుల్లా ఏ లోటు లేకుండా కలిసే ఉండాలి. ఇవాళ ముడిపడిన ఈ బంధం చివరి శ్వాస ఉన్నంత వరకు నిలబడిపోవాలి. పోరాడి గెలిస్తే మాత్రమే సరిపోదమ్మా. ఎన్ని అడ్డంకులొచ్చినా నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా నిలబెట్టుకుంటామమ్మా. శివ, నీకు అమ్మ నాన్న అయిన వాళ్ళు ఎవరూ లేరని తరుణి చెప్పింది. ఇక నుంచి నీకన్నీ నీ తరుణినే. తరుణి కంట నీరు తెప్పించకుండా చూసుకోవాలి. ఏంటి శివా? అంటే అమ్మా, ఈ పెళ్లి జరుగుతుందా జరగదా, మేము చేరుతామా చేరమా అని కంగారు పడ్డామమ్మా. కానీ చివరి నిమిషంలో మీరందరూ కలిసి ఒకటి చేశారు. నా జీవితంలో నాకు దొరికిన వరం ఏమైనా ఉందంటే అది మహాదేవయ్య గారు, తరుణినే. ఇన్ని రోజులు వాళ్ళు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకటిగా చూసుకున్నారు. ఇవాళ నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఒకడినయ్యాను. ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అక్క, మీరిద్దరూ కొంచెం దగ్గరగా నిలబడండి. మమ్మల్ని ఆశీర్వదించండి. శివ, ఏంటి శివ? అయ్యో, ఏం చేస్తున్నారు? నేను చిన్నదాన్ని, నా కాళ్ళ మీద పడుతున్నారేంటి? లేదక్కా, మేమిద్దరం ఒక్కటయ్యామంటే దానికి కారణం మీ ఇద్దరేనక్కా. దీన్ని మేమెప్పటికీ మర్చిపోలేము.